రైట్. ఇక్కడ చూడండి ఒకసారి. పెద్ద మనిషి పేరు జోసెఫ్ డానియల్ విక్టర్. ఫైల్ ఫోటో, పాత ఫోటో ఇది. ఈయనది ఏంటయ్యా అంటే గ్లోబల్ పాత్వే ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంత దారుణం అంటే అండి, పాపం నిరుద్యోగులు చాలామంది ఫారెన్ వెళ్ళటం కోసం, అక్కడికి వెళ్ళి చదువుకోవటం కోసం ఇట్లాంటి ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన ఈ ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ను వెళ్ళి కన్సల్ట్ అవుతూ ఉంటారు. వీళ్ళు మనం సినిమాల్లో చూస్తాంగా, దుబాయ్ సినిమా అది దుబాయ్ సీనే అనుకుంటా కదా. దుబాయ్ సీన్లో లాగా వీళ్ళందరూ ఏం చేస్తారు, నువ్వు అక్కడ జింక బంక అని చెప్పి కబుర్లు చెప్తారు, చివరికి డబ్బులు తీసుకొని ఉడాయిస్తారు. ఇది చాలా పెద్ద ఫ్రాడ్. ఇది 20 కోట్లు ఫ్రాడ్ చేశాడు ఈ పెద్ద మనిషి. 20 కోట్లు అంటే ఎంతమంది జీవితాలు నాశనం చేశాడో తెలుసు చూడండి. ఇక్కడ గ్లోబల్ పాత్వే దీని పేరు. ఎవరన్నా కొత్తగా దీంట్లో మళ్ళీ డబ్బులు కట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే చూసుకోండి. ఇదంతా పెద్ద మోసం, ఇది పెద్ద దొంగడు. 20 కోట్లు టోపీ పెట్టాడు మొత్తం. ఎంచక్క ముంబై చెక్కేశాడు. వీసాల పేరిట తమిళవాసి భారీ మోసం. 20 కోట్లతో ఏజెంట్ డానియల్ విక్టర్ పరార్. అతనికి ఒక ప్రభుత్వ ఉద్యోగ ఫణీంద్ర సహకారం. అతని సహకారంతోనే కోట్లు కొల్లగొట్టిన చీటర్ ప్రభుత్వ ఉద్యోగ నివాస గృహాలు ఒకచోటే. వ్యవహారం బట్టబయలు కావడంతో డానియల్ మకాం మార్పు. గతంలో బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగి ఫణీంద్ర డానియల్ పరారు కావడంతో మాట మార్చిన ఉద్యోగి లబోదివ్వమంటున్న స్థానిక బాధితులు. పాపం చూడండి ఎంతమంది ఉంటారో తెలుసా. 20 కోట్లు అంటే ఎంతమంది జీవితాలు ఆగం పెట్టి చూసారు వీళ్ళంతా. ఆడాడు ప్రభుత్వ ఉద్యోగి సహకారం చేశాడంట, ఈడు కలిసి చేశాడు. ఫణీంద్ర వీడి పేరు డానియల్. జోసెఫ్ విక్టర్ భారీ మోసానికి ఫణీంద్ర పూర్తి సహకారం అందించాడు. కె ఫణీంద్ర ప్రసాద్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ నాంపల్లి విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఇతనికి జోసెఫ్ డానియల్ విక్టర్ చెడ్డీ దోస్తు. ఇది ఎవరో చెప్పింది కాదు, ఫణీంద్ర ప్రసాద్ చెప్పాడు. గడిచిన 3 నెలల క్రితం తాము మోసపోయామని గుర్తించిన కొంతమంది యువకులు, విద్యార్థులు గ్లోబల్ పాత్వే ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ సోమాజిగూడ బౌలేవాడ్ బిల్డింగ్ హైదరాబాద్లో జోసెఫ్ డానియల్ విక్టర్పై గొడవకు దిగారు. దీంతో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ నాంపల్లి విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కె ఫణీంద్ర ప్రసాద్ ఆగమేఘాల మీద అక్కడ చేరుకొని ఆందోళన చెందుతున్న యువతకు, విద్యార్థులకు భరోసా ఇచ్చాడు. జోసెఫ్ డానియల్ విక్టర్ తనకు చెడ్డీ దోస్తని, మంచి వ్యక్తి అని, మీ డబ్బులు అతను తప్పక తిరిగిస్తానని నమ్మించే ప్రయత్నం చేశాడు. మీకు నమ్మకం లేకపోతే తన చెక్ ఇస్తానని కూడా చెప్పుకొచ్చారు. నేను ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నానని, తనపై పూర్తిగా నమ్మకం ఉంచాలని కోరాడు. దీనిలో భాగంగా కె ఫణీంద్ర ప్రసాద్ అతని జాబ్ ఐడితో పాటు ఆధార్ కార్డును కూడా బాధితులకు నమ్మకం కలిగించేందుకు ఇచ్చాడు. దీంతో శాంతించిన బాధితులు కొంతకాలం ఎదురు చూశారు. ఈ మధ్యన తన డబ్బుల కోసం జోసెఫ్ డానియల్ విక్టర్కు ఫోన్ చేయగా రేపు మాపు ఇస్తామని చెబుతూనే ఒక మహిళా అడ్వకేట్తో రాయబారం కొనసాగించాడు. ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో ఆమె చేతులు ఎత్తేసింది. దీంతో బాధితులందరూ కలిసి కట్టకట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులను కోర్టును ఆశ్రయించాలని చూస్తున్నారు. సిగ్గుండదండి వీళ్ళకి. పాపం ఎంతోమంది స్టూడెంట్స్ రూపాయి దాచుకొని ఫారెన్ వెళ్ళి అక్కడ చదువుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి, మంచిగా సంపాదించుకోవాలి, జీవితంలో స్థిరపడాలి అని ఇలాంటి చెత్తనా కొడుకులకి డబ్బులు ఇస్తే వీళ్ళు ఇది చేసేది. చివరికి బోర్డులు తిప్పేసి దానికి మళ్ళీ వీడు ఫణీంద్ర అంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నాది షూరిటీ అని చెప్పి కావాలంటే మీకు ఎవరైనా కావాలంటే నేను చూసుకుంటా అని చెప్పాడంటే వీడిని తీసుకెళ్ళి లోపలేయాలి. ఫస్ట్ వీసాల పేరిట ఒక తమిళవాసి జోసెఫ్ డానియల్ విక్టర్ భారీ మోసానికి తెగబడ్డాడు. 1 కాదు 2 కాదు ఏకంగా 20 కోట్ల వసూలు చేసి ముంబైకి చెక్కేశాడు. ఇతను గ్లోబల్ పాత్వే ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనే సంస్థను సోమాజిగూడ బౌలేవాడ్ బిల్డింగ్ హైదరాబాద్లో స్థాపించి దాని ద్వారా ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్ వంటి దేశాలకు వర్కింగ్ వీసా పేరుతో పంపుతానని మాయమాటలు చెప్పి వందలాది మంది అమాయకపు యువతను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మభ్యపెట్టి కోట్లు వసూలు చేసి చివరకు హైదరాబాద్ నుంచి ముంబై మకాం మార్చాడు. అతని మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన సదరు బాధితులు చేసేదేమీ లేక లబోదివం అంటున్నారు. నిజానికి నగరంలో సగానికి పైగా అబ్రాడ్ కన్సల్టెన్సీలు అమాయక యువతను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. నిజంగా అండి, సగం కూడా కాదు, ఇంకా గట్టిగా చెప్పాలంటే 90% ఆఫ్ ఈ కన్సల్టెన్సీ అన్నీ ఫేకు. అబ్రాడ్ పంపిస్తామని చెప్పే కన్సల్టెన్సీలు ఏమైనా ఉంటాయో 90% ఫేకే ఉన్నాయి. జాగ్రత్త చూసుకొని చేయండి. ఇవేం చేస్తాయంటే ఫస్ట్ వీసా ప్రాసెస్ పేరుతో చేసిన తతంగం అంతా ఫేక్ అని చెప్పచ్చు. వీటిలో చాలామంది అబ్రాడ్ కన్సల్టెన్సీలు అబ్రాడ్లో ఏదైనా ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ ద్వారా ఫేక్ ఆఫర్ లెటర్స్ ఇప్పించి వీసా ప్రాసెస్ చేస్తుంటారు. ఈ ప్రాసెస్లో వీసా క్లియరెన్స్ సందర్భాలు 100లో 1-2 మించి ఉండవు.
వీటినే సాగ్గా చూపించుకొని ఫీడ్బ్యాక్ పేరుతో విదేశాలకు వెళ్ళాలనుకునే అమాయకపు యువకులను దోచుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే అండి, ఫస్టు మాకు ఒక కంపెనీతో టైఅప్ ఉంది ఫారెన్లో, లేకపోతే ఒక ఏదన్నా ఆఫీస్తో టైఅప్ ఉంది, నీకు అక్కడి నుంచి మేము జాబ్ లెటర్ ఇప్పిస్తాం, సో నీకు ఆ జాబ్ ఆఫర్ లెటర్ వచ్చింది కాబట్టి నువ్వు అది పెట్టుకొని వీసా ప్రాసెస్ చేసుకోవచ్చు అని చెప్తారు. కానీ ఆ వీసా 100 మందిలో ఒకళ్ళకి ఇద్దరికి మాత్రమే అవుతుంది, మిగతా అందరికి రిజెక్ట్ అవుతుంది. ఈ ఒకరినిద్దరిని చూపించుకొని కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. మీరు అబ్రాడ్ పోవాలనుకుంటున్నారా, ఎక్కడికైనా ఎలా అంటే మా దగ్గర రండి అని చెప్తారు. పాపం యువత ఏం చేస్తారు, వీళ్ళ రంగురంగుల బ్రౌచర్లు, కలర్ఫుల్ అడ్వర్టైజ్మెంట్ చూసి నిజమే అని నమ్ముతారు. పాపం వాళ్ళకి ఏమైతే తెలియదు కదా, వాళ్ళకి ఇలాంటి దొంగలు ఉంటారని. నిజామాబాద్ జిల్లాలో షేక్ బషీర్ అనే ఏజెంట్ కొన్ని నెలల క్రితం ఆర్కే ట్రావెల్స్ పేరుతో గల్ఫ్ ఏజెంట్ అవతారం ఎత్తాడు. గల్ఫ్ దేశాలకు పంపిస్తానని నమ్మబలికాడు. తనను నమ్ముకున్న వారికి ఏ కష్టాలు రాకుండా చూసుకుంటానని నమ్మబలికాడు. అది నమ్మని నిరుద్యోగులు కొందరు అతనికి డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టారు. 1 కాదు 2 కాదు, 5 జిల్లాల్లో నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, హైదరాబాద్ జిల్లాల నుంచి 500 మందికి పైగా డబ్బులు కట్టించుకున్నాడు. అంతేకాదు సంబంధిత వ్యక్తుల పాస్పోర్ట్లను తీసుకొని మెడికల్ పరీక్షలు చేయించి త్వరలోనే వీసాలు ఇస్తామని నమ్మించాడు. సుమారు 100 మందికి ఒక గ్రూప్ చొప్పున తయారు చేసి ఒక్కొక్కరి వద్ద 1,00,000 వసూలు చేశాడు. గల్ఫ్ పంపిస్తామని నిరుద్యోగుల నుంచి 2 కోట్లు డబ్బులు వసూలు చేశాడు. నకిలీ ఏజెంట్ మాయ మాటలు నమ్మి ఒక్కొక్కరు 50,000 చొప్పున నిరుద్యోగులు కట్టారు. 2 కోట్లతో బోర్డు తిప్పేసి నకిలీ గల్ఫ్ ఏజెంట్ షేక్ బషీర్ అక్కడి నుంచి పరారయ్యాడు. నేడు వీసాలు ఇస్తానని ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో బాధితులు ట్రావెల్ దుకాణానికి వెళ్ళగా అక్కడ కూడా తాళం వేసి ఉండడంతో మోసపోయామని భావించిన బాధితులు చివరకు డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని లక్షల్లో మోసపోయామని వాపారు. కడుపు కట్టుకొని సంపాదించుకొని కొందరు కన్నీరు పెట్టుకుంటే మరికొందరు అప్పులు చేసి డబ్బులు కట్టామని, ఇలా మోసపోయామని, నట్టేట మునిగిపోయామంటూ గుండెలు బాదుకుంటూ న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు. చూడండి పాప, నిజంగా స్టూడెంట్స్ అప్పు సప్పు చేసి పొలాలు తాకట్టు పెట్టి, ఇంట్లో ఉన్న అమ్మ పుస్తలు తాకట్టు పెట్టి, అన్నీ తాకట్టు పెట్టి ఇలాంటి చెత్తనా కొడుకుల మీద పెడతారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పాపం అబ్రాడ్ వెళ్ళి కాస్త కష్టపడి, అబ్రాడ్లో ఏం బాగోదని వాళ్ళకి కూడా తెలుసు, సుఖమే ఉండదు, అక్కడ బాత్రూమ్లో గడగాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అవసరమైతే. అయినా సరే వెళ్ళి కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటూ వాళ్ళ పేరెంట్స్కి మంచిగా సెటిల్ చేసుకోవాలి, వాళ్ళకున్న కుటుంబ అప్పులు మొత్తం తీర్చుకోవాలని అక్కడికి వెళ్తే ఇలాంటి చెత్తనా కొడుకులు అలాంటి వాళ్ళని మోసం చేస్తూ ఉంటున్నారు. ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళని? ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు, దీనిపైన ఎటువంటి కమిషన్ లేదు, ఎటువంటి యాక్షన్ లేదు తెలుసా. పోలీసులు కూడా వదిలేస్తున్నారు. ఇట్లా ఒక కన్సల్టెన్సీ మమ్మల్ని మోసం చేసిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే పోలీసులు లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే రోజుకి 10 కేసులు వెళ్తున్నాయి ఇట్లాంటి కన్సల్టెన్సీ మోసాలు. దయచేసి విద్యార్థులకి, యువతకి మా విజ్ఞప్తి, ఇలాంటి కన్సల్టెన్సీలు నమ్మి మోసపోవద్దు. ఏదైనా కన్సల్టెన్సీలకు వెళ్ళే ముందు 1-2 సార్లు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోండి. అంతా కరెక్ట్ అనుకున్న తర్వాత ఆయన కన్సల్టెన్సీ నమ్మద్దండి. కన్సల్టెన్సీ దాదాపు 100లో 90% ఫేకే ఉంటాయి. దయచేసి 1-2 సార్లు ఆలోచించుకొని ముందడుగేయండి.